నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం సింహరాశి వారికి ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? సింహరాశి వాళ్ళకి ఈ మాసం అక్టోబర్ మాసం ఏంటంటే కాస్తంత అనుకూలంగా ఉన్నాయన్న. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేసినప్పటికీ కూడా కొన్ని గ్రహాలు మాత్రం అనుకూలంగా పనిచేస్తున్నాయి. అనుకూలంగా పనిచేస్తున్నాయి అంటే వివాహాలు వాళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూసిన వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి ఉంది. సంతాన భాగ్యం ఒకటి ఉంది. తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి యోగం ఉంది. ఎందుకంటే వీళ్ళకి అక్టోబర్ 10వ తారీఖు నుంచి గురువు మారడము, గురువు వక్రించడము, మారడం అంటే ఆయన వక్రిస్తున్నాడు ఒకటి. రెండు ఏంటంటే వీళ్ళకి రవి బుధుడు ఇద్దరు అనుకూలంగా జరుగుతున్నాయి పనులన్నీ. అంటే అనుకూలత ఎక్కువగా ఉంది రవి బుధుడు వల్ల. ఈ అనుకూలత ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న పనులు, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, ఉద్యోగంలో ఉండే ప్రమోషన్లు కానీ అన్నీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మాసంలో వీళ్ళు కొంచెం బద్దకించకుండా మా పని మేము చేయగలము, ఖచ్చితంగా చేస్తామని అవ్వట్లేదు అనుకోకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం లోపమే తప్ప మిగతా అన్ని పనులు చక్కగా అవుతున్నాయి. వాళ్ళు ప్రయత్నం చేయకపోతే అది జరగదు కదా. ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ఆ పని అవ్వదు. వ్యాపారస్తులకి ఎప్పటి నుంచో వ్యాపారం మొదలు పెడదాం, ఒక మంచి పార్ట్నర్షిప్ కానీ లేకపోతే మంచి స్థలం కానీ వెతుకుతున్న వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. చాలా చక్కగా మొదలు పెట్టచ్చు. అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. ఎవరెవరికి బాగాలేదంటే విద్యార్థులకి కాస్త ఇబ్బంది ఉంది. తర్వాత విద్యార్థులు, తర్వాత వీళ్ళు చేసే విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఈ మాసం సప్తమ శని భగవానుడు, అష్టమ రాహు ఉన్నప్పటికీ కూడా విదేశాల్లో కొంచెం వీళ్ళకి ఏంటంటే ఒకంత బాధ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుజుడు కర్కాటకంలో వ్యయ స్థానంలోకి మారినప్పుడు కాస్త వీళ్ళకి కొన్ని రిలేషన్స్ కట్ అవడం కానీ, కొన్ని ఖర్చులు రావడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంటాయి. ఇక్కడ వాళ్ళకంటే కూడా విదేశ వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో అలాంటి విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఏంటంటే జాతకంలో అంతర్దశలు కానీ కుజుడు నడుస్తున్నప్పుడు, ద్వాదశలో కుజుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అక్కడ రిలేషన్స్ ఖర్చులు, అధిక భారము, ఏదో ఒక ఇబ్బంది తెలియని రావడం జరుగుతుంది. ఇంకోటి అంటే అష్టమ రాహు అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ద్వాదశన కుజుడు, అష్టమ రాహు అనేవాళ్ళు ఏంటంటే వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణం మీదకి వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివి కాస్త ఉంటాయి కనుక శుభశకునాలు చూసుకొని ఇంట్లోంచి వెళ్ళడం అనేది వీళ్ళకి ఉత్తమ ఫలితాలు వస్తాయి. మంచి ఎదురు లేకుండా, మంచి శకునం లేకుండా బయలుదేరితే అది కొంచెం అవంతరాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాలా బాగుంది కనుక బయట వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కనుక ప్రయాణాలు ఉన్న వాళ్ళు కాస్త తగ్గించుకోవడము, విలాస విహార యాత్రలు వెళ్లకుండా తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళకి దైవనామస్మరణ చేస్తూ వెళ్ళడము దీనివల్ల అనుకూలంగా ఉంది. విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళకి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అక్కడ కొంచెం ప్రాణ భయం వచ్చే అవకాశం ఉంది. సో విహారయాత్రలు ఉంటే వెళ్ళకండి ఈ మాసంలో. తీర్థయాత్రకు వెళ్ళచ్చు. తిరుపతి వెళ్తున్నాం, తిరుత్తని వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం, చక్కగా వెళ్ళండి. నామాన్ని జపం చేసుకుంటూ, దైవ నమస్మరణ చేసుకుంటూ మంచి ఎదురు రమ్మని చెప్పి ఎవరినైనా మంచి వాళ్ళంటే ఇంట్లో ముత్తైదులుగా భార్య కానీ, తల్లి కానీ, లేదా పిల్లలు కానీ ఎవరైనా ఎదురు రావచ్చు. అలా ఎదురు వచ్చి వెళ్తే అన్ని పనులు అనుకూలంగా అవుతాయి. ఇది సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సింది. ఎవరికి బాగాలేదంటే ఆయిల్ బిజినెస్, పెట్రోల్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ద్వాదశలో కుజుడు వచ్చినప్పుడు. అది ఎందుకంటే సప్తమ శని భగవానుడు, ద్వాదశ కుజుడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. నీచ స్థానంలో కుజుడు ఎప్పుడైతే పడతాడో ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది పెడతాడు. అది సో అందుకని వీళ్ళు ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు, పెట్రోల్ బిజినెస్ చేసేవాళ్ళు, భూములు, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది కనుక వాళ్ళకి కాస్త పరిహారం ఖచ్చితంగా చేసుకోవాల్సింది. సాదాసీదా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవచ్చు. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. చక్కగా గవర్నమెంట్ సెక్టర్స్ లో పనిచేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే సప్తమ శని భగవానుడు, అష్టమ రాహు, తులసి ద్వాదశ కుజుడు ఈ ముగ్గురు కాస్త స్ట్రిక్ట్ ఆఫీసర్స్ రావడం, వీళ్ళ మీద ఇబ్బంది పెట్టడము, వీళ్ళని కాస్త ఎక్కువ వర్క్ ఇవ్వడము, ఇది గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి మాత్రం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఉండదు. ఎందుకంటే ద్వాదశంలో కుజుడు ఎప్పుడైతే అక్టోబర్ 20వ తారీఖు నుంచి వస్తాడో అప్పుడు కాస్త వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ద్వాదశంలో కుజుడు, తర్వాత వృశ్చిక రాశిలోకి శుక్రుడు వెళ్తాడు. అప్పుడు కాస్త
అసహనము, కాస్త ఇబ్బందులు అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అంటే కంఫర్ట్స్ అనేది తగ్గిపోయి పని ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు కంఫర్ట్ గా పని చేసుకునే విధంగా ఉన్న వాళ్ళు కంఫర్ట్స్ లేకపోవడము, కాస్త కంఫర్ట్స్ లేకుండా పని చేయడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది 20 తరగతి. వీళ్ళు కాస్త కంటిన్యూగా సూర్య భగవాన్ ఆరాధన చేయడము, ఆదిత్య హృదయం చదువుకోవడము. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్స్ పనిచేసే వాళ్ళకి అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వీళ్ళు డిస్టర్బ్ చేయకుండా వీళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టుగా విధంగా వదిలేస్తారు. ఆదిత్య హృదయం చదువుకోవడము, సూర్య భగవాన్ ఆరాధించడము, వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలు ఈ మాసంలో. ఆదివారం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే ఎన్ని గ్రహాల అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్క పాపగ్రహం గట్టిగా ప్రతికూలంగా ఉంటే చాలు వీళ్ళు ఇబ్బంది పెట్టడానికి. అష్టమ రాహు చాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టడానికి, ద్వాదశన కుజుడు చాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టడానికి. చూడడానికి కుజుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా బాగా ఎక్కువ ఇబ్బంది పడతాడు. అలాగే అష్టమ రాహు వీళ్ళకి ద్వాదశంలో ఎప్పుడైతే వీళ్ళకి మీనరాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో వీళ్ళకి అది అష్టమ స్థానం ఎప్పుడైతే అయిందో ఖచ్చితంగా కాస్త అనుకోని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇవి జరుగుతాయి. అందుకని వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ ఆరాధన చేయడము, ఆదివారం పూట దేవాలయంలో గడపడము, ఆదివారం శాకాహార భోజనం చేయడము, ఆదివారం బ్రహ్మచర్యం పాటించడం, ఇంకా వీలైతే కింద పడుకోవడం ఆదివారం చేస్తే వీళ్ళకి వాళ్ళు అనుకున్న పనులన్నీ విజయవంతంగా అవుతాయి. అది ఎవరు ఖచ్చితంగా చేయాలి వీళ్ళు అంటే వ్యాపారస్తులు ఖచ్చితంగా ఈ పని చేయాలి, ఈ పరిహారం చేయాలి. మామూలు ప్రైవేట్ ఉద్యోగస్తులు శాకాహారం చేస్తే సరిపోతుంది. కానీ వ్యాపారం చేసే వాళ్ళు, వ్యాపార రంగంలో రాణించాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటించి కింద పడుకోగలము అనుకున్న వాళ్ళు కింద చక్కగా చాపేసి పడుకోండి. ఏమి కాదు, మీకు ఆ మాసం అంతా కాస్త అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఆదివారం ఒక్కరోజు చేయండి ఈ పని చాలు. సింహరాశి వారికి కొంత అనుకూలం ఉంది, కొంత ప్రతికూలత కూడా ఉంది. ఆఫ్టర్ 20th అనేది డెఫినెట్ గా తెలుస్తోంది. ఎందుకంటే కుజ భగవానుడు ఇచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి. డెఫినెట్ గా వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ అక్టోబర్ మాసాన్ని చాలా కేర్ఫుల్ గానే డీల్ చేయాలి. ఎంత బాగుంది అని అనుకుంటారు. వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.